మన చుట్టూ ఉన్న జీవులను ఎప్పుడైనా గమనించారా? మనిషి, జంతువులు, పక్షులు, మొక్కలు ఇవన్నీ ఎలా పెరుగుతాయి, ఎలా జీవిస్తాయి, ఇవి ఎందుకు జీవిస్తున్నాయి? కానీ రాయి, టేబుల్, కుర్చీ ఇలాంటి వస్తువులు ఎందుకు జీవించవు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే శాస్త్రం పేరు జీవశాస్త్రం. ఈ వీడియోలో మనం తెలుసుకునేది జీవశాస్త్రం అంటే ఏమిటి, జీవులు మరియు అజీవుల మధ్య తేడా, జీవుల లక్షణాలు, జీవశాస్త్రం ఎందుకు ముఖ్యమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ది జీవశాస్త్రం అంటే ఏమిటి? జీవశాస్త్రం అనే పదం 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. బయో అంటే జీవం, లోగోస్ అంటే అధ్యయనం. అందువల్ల జీవశాస్త్రం అంటే జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇందులో మనం చేసేది జీవులు ఎలా పుడతాయి, ఎలా పెరుగుతాయి, ఎలా పనిచేస్తాయి, ఎలా జీవిస్తాయి అనే విషయాలను జీవశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు మన గుండె ఎలా పనిచేస్తుంది, మొక్కలు ఎలా ఆహారం తయారు చేసుకుంటాయి, మన శరీరం ఎలా ఎదుగుతుంది, ఇవన్నీ జీవశాస్త్రంలో నేర్చుకుంటాం. రెండవది వచ్చేసి జీవులు మరియు అజీవాల మధ్య తేడా. మన చుట్టూ ఉన్న వస్తువులను 2 రకాలుగా విభజించవచ్చు. అవే జీవులు మరియు అజీవాలు. జీవులు అంటే జీవితం కలిగి ఉన్న వాటిని జీవులు అని అంటాం. ఏవైతే బ్రతికి ఉంటాయో వాటిని మనం జీవులు అని అంటాం. ఉదాహరణ మనిషి, కుక్క, పక్షులు, చెట్లు, మొక్కలు, బ్యాక్టీరియా, మళ్ళీ సముద్రంలో బ్రతికేటువంటి చేపలు కావచ్చు, ఇవన్నీ జీవాలు. మరి అజీవాలు అంటే జీవించి లేనటువంటి వస్తువులు అజీవాలు అంటాం. అంటే వాటికి ప్రాణం ఉండదు. టేబుల్, కుర్చీ ఇలా రకరకాల వస్తువులు, మనకు కనిపించే ప్రతి వస్తువుకి ప్రాణం ఉండదు. సో వాటిని మనం అజీవాలు అంటాం. కానీ మనం ఎలా తెలుసుకుంటాం వాటికి జీవం ఉంది లేదు అని? దానికి కారణం జీవుల ప్రతి ఒక్క లక్షణాలు. జీవుల లక్షణాలు చూద్దాం. జీవులకి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. పెరుగుదల, శ్వాస, ఆహారం తీసుకోవడం, ప్రజననం, స్పందన, ఇలా రకరకాలమైనటువంటి ఈ 5 రకాల ప్రత్యేకమైన లక్షణాలు మనం చూడవచ్చు. మొదటిది పెరుగుదల, గ్రోత్. జీవులు చిన్నగా ఉన్నవి కొన్ని రోజుల తర్వాత పెద్దగా మారుతుంది. ఎగ్జాంపుల్ మన మొక్కలు, చిన్న మొక్క నాటినప్పుడు అది పెద్దదైపోతుంది. అలాగే పుట్టిన చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలుగా మారిపోవడం. ఈ విధంగా పెరుగుదల అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ శ్వాస. జీవులు శ్వాస తీసుకుంటాయి. మనుషులు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. నెక్స్ట్ ఆహారం తీసుకోవడం. వాటి అభివృద్ధి కోసం, అవి పెరుగుదల కోసం వాటికి శక్తి కావాలి. ఆ శక్తి కోసం మనం ఆహారం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఆహారం తీసుకోవడం, న్యూట్రిషన్. జీవులు బ్రతకడానికి ఆహారం అవసరం. ఉదాహరణ మనం భోజనం చేస్తాం, జంతువులు వేరే జంతువులు వేటాడి తినడం, అలాంటి వాటి ద్వారా వాటికి ఎనర్జీ వస్తుంది, ఆహారం తీసుకోగలుగుతుంది. అలాగే మొక్కలు సూర్యరశ్మి తీసుకుని దాని నుంచి ఆహారం తయారు చేస్తుంది. నెక్స్ట్ 4వది వచ్చేసి ప్రజననం, రీప్రొడక్షన్. జీవులు తమలాంటి కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాయి. అంటే వాటి సంతతి ఏదైతే ఉందో వాటి నుంచి కొత్త పిల్లలను ఉత్పత్తి చేయడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. నెక్స్ట్ 5వది లాస్ట్ వన్ వచ్చేసి స్పందన. జీవులు తమ చుట్టూ ఉన్న మార్పులకు స్పందిస్తాయి. ఉదాహరణకు టచ్ మీ నాట్ మొక్క, మీమోసా అనే మొక్క ఉంటుంది కదా, పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇది దాన్ని తాకితే ఆకులు వెంటనే ముడుచుకుంటాయి. ఇలాగా ఈ పైన చెప్పిన 5 రకాల లక్షణాలు ఉంటే ఇవి జీవాలు ఉన్నటువంటివి. సరే, జీవశాస్త్రం గురించి మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. వాటి యొక్క ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు తెలుసుకున్నాం. జీవశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యం, రోగాలను అర్థం చేసుకోవడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వ్యవసాయం, మంచి పంటలు పెంచడానికి జీవశాస్త్రం ఉపయోగపడుతుంది. పర్యావరణం, ప్రకృతిని మరియు జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే వైద్య శాస్త్రం, కొత్త మందులు మరియు చికిత్సలను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. సులభంగా చెప్పాలంటే జీవులకు సంబంధించిన ప్రతి విషయాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే జీవశాస్త్రం. సరే పిల్లలు, ఈ వీడియోలో మనం తెలుసుకున్నది జీవశాస్త్రం అంటే ఏమిటి, జీవులు మరియు అజీవాల మధ్య తేడా, జీవుల ముఖ్య లక్షణాలు, జీవశాస్త్రం ప్రాముఖ్యత.